తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. తీసుకోను బయట అంతా పుకారే, లైఫ్ లో కూడా తీసుకోను. మూర్తి గారికి 100 కోట్లు అనేది పుకారు. మీకు తెలుసు కదా, అదే నాకు తెలుసు, బయట వచ్చేది పుకారే. మీకు తెలుసు కదా, నా ఫ్లాట్ మీకు తెలుసు కదా, తెలుసు. బ్యాంక్ లోన్ తెలుసు, నెలకి 42,000 ఈఎంఐ తెలుసు. అదొకటే నా జీవితం. నాకు ఏ ఫ్లాట్లు లేవు, ఏం ఆస్తులు లేవు. ఊర్లో నాన్న నుంచి వచ్చింది కూడా నాకు వద్దని తెలకైతే మీరు సంతకం పెట్టా. ఓకే, అది ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు, మా అన్నయ్యలో అక్కలు ఎవరు చెల్లెల్లో తీసుకుంటారు. ఓకే, నాకు అమ్మా నాన్న ఇచ్చింది, తాతల నుంచి వచ్చిందే వద్దన్నా. ఓకే, ఊర్లో వాళ్ళ ఆస్తు నాకేం పని, నేనేం చేసుకోను. భూమి మీద రాసుకోండి, గవర్నమెంట్లు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్లు రాసుకోమనండి. నా పేరుతో బ్యాంక్ లోన్ ఉన్న ఫ్లాట్ తప్ప ఏది ఉన్నా తీసేసుకున్నాను. మీకుంది లెక్కలేనన్ని గొడవలు, కేసులు, గాయాలు. పవర్ లో ఉన్న వాళ్ళని కలవను, అండ్ ఎప్పుడు కూడా నా జీవితంలో ఏ పదవి తీసుకోను. అడ్వైజర్ లాంటి పోస్టులు కూడా తీసుకోను. ఏది వద్దు. ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు. ఆఫర్లు వచ్చినాయి ఎప్పుడన్నా? చైర్మన్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, జర్నలిస్ట్ కోటాలో? అసలు నాతో ఎవరు మాట్లాడరాలా. నేను ఓపెన్గా ఇలా చాలాసార్లు చెప్తున్నా కదా, ఎవరు అడుగుతారు నన్ను? నా జీవితంలో ఏ పదవి ఆశించను, ఏ పదవి తీసుకోను, ఏ రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళను. జర్నలిజం అనేది కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టే, రాజకీయం అని కాదు, పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టు. సో పబ్లిక్ లైఫ్లో ఉంటా, బట్ నేను రాజకీయాల్లోకి రాను. ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కూడా నాకు వద్దు, ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు సార్ ఇప్పటివరకు. అప్లికేషన్ ఉంటుందని బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు, బెస్ట్ యాంకర్ అవార్డు ఎప్పుడైనా చూసారు నా పేరు మీరు? లేదు, తీసుకోను. లైఫ్లో చాలా మంది నాకు ఫోన్ చేశారు, మీ అవార్డు ఇస్తామండి, సారీ అండి, థ్యాంక్స్, మీరు రికగ్నైజ్ చేసి నాకు వద్దు. మన ఇద్దరం చాలా దగ్గరగా ఉన్నాం సార్, అందుకని సో నాకు వద్దండి, ఆస్తులు వద్దు, ఏమి వద్దు, పదవులు వద్దు, ఏమొద్దు. జర్నలిజంలో ఉన్నంత కాలం ఉంటా, ఆఖరి రోజు వరకు ఇలాగే ఉంటా. జర్నలిజంలో నా లాస్ట్ షోలో కూడా నేను ఇంత ధైర్యంగా, ఇంత మీరనేటటువంటి బలుపో పొగడో ఏదో అనుకునేవ్వండి. మీరంటే రోషన్ గారు కాదు, పబ్లిక్ జనం అనుకునే అలాగే ఉంటా. లాస్ట్ డే షో కూడా అది అయిపోయిందని నా ప్రైవేట్ జీవితం నా ఇష్టం. అలా ఉన్నారు కాబట్టి మూర్తి గారు ఇలా ఉన్నారు ఇప్పుడు. యా, థ్యాంక్ యూ.